తిరుపతి జిల్లా నాయుడుపేటలోని స్వర్ణముఖి నది రాజేష్ అనే యువకుడు మృతి చెందాడు. నదిలో కాసేపు ఈత కొట్టి వస్తానని చెప్పి మిత్రుడు ఎంతసేపటికి రాకపోవడంతో అక్కడికి వెళ్లిన స్నేహితులకు నదిలో తేలుతూ కనిపించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇలా మాట్లాడినప్పుడు మా ఫ్రెండ్ 55 అయిపోయింది. ఆ సమయంలో మా ఇంటిగా ఫోన్ వచ్చింది. సరే ఆయన పిలిచాము తినడానికి రమ్మని కూడా. ఆయన కాసేపు మునిగేసి ఆ తర్వాత వస్తాను మీరు వెళ్ళండి అని. అప్పటికి చాలాసేపు ఈ అన్న పిలుస్తా ఉన్నాడు. పిలిచాక అతను నేను రాను మీరు వెళ్ళండి అంటే అప్పుడు మేము ఇద్దరం ఈ అన్ని తీసుకొని నేను ఇంటికాడ వదిలేసి నేను మా ఇంటికి వెళ్ళాను. ఆ విధంగా జరిగినాక సాయంత్రం 4 ఆ టైంలో అతను ఫోన్ చేశాను. ఫోన్ కలవలేదు. సర్లే డ్యూటీకి వస్తాను అనుకుని నేను డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీకి వెళ్ళినప్పుడు డ్యూటీ దగ్గర కూడా రాలేదు. ఇప్పుడు అనుమానంతో వచ్చి బైక్ వేసుకొని డ్యూటీ ఆఫ్ పెట్టి ఇక్కడికి వచ్చి మామూలుగా అక్కడ షాప్ దగ్గర బండి ఉంది అన్నది. ఆ బండి చూసిన తర్వాత నేను ఇక్కడికి కూడా రాకుండా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాయుడుపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను.